మీ ఎడ్యుకేషన్ ఇంత నీట్గా అంటే మంచిగా వెళ్ళిపోయింది. మరి ఎందుకు అక్కడ వదిలిపెట్టి ఇటు సైడ్ రావడం జరిగింది? అంటే యాక్చువల్గా రాజకీయం వద్దుగా డిఎస్సి ఒకసారి జాబ్ రాసి ఇప్పుడు రీసెంట్గా మనోహర్ రెడ్డి సార్ ఎమ్మెల్యే కొత్త మనిషి, మరి మీరు ఎట్లా నమ్మారు? మనోరాన్ని నమ్మడానికి కారణం ఏంటంటే మరి ప్రజలు అంత నమ్మకంగా గెలిపించారు కదా. ప్రచారంలో హామీ ఇప్పుడు మీ నాన్నని ఎప్పుడైనా ఇక్కడ ప్రజలు అంటే సందర్భం వచ్చినప్పుడు యాడ్ చేస్తారా? ఇప్పుడు ఒక ఇంటికి ఓట్లు అనేది పోయినప్పుడు మీ నాన్న నీ వెనకాల దిగి యూత్ ఉంటుంది, నేను నమ్ముకొని ఉన్నారు, వాళ్ళు అనుకోకుండా ఏదో ఒక తప్పు చేసి ఉంటారు, వాళ్ళని తప్పు చేసిన కూడా కాపాడతారా? తప్పులైతే ఇప్పుడు జరుపుతున్న ప్రజాపాలన పైన మీ అభిప్రాయం? ప్రజాపాలన అందరికీ నమస్తే, నేను మీ సురేష్ మోత్కూర్. ఈరోజు వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్లోని కౌన్సిలర్ను కలవడానికి రావడం జరిగింది. అందులో ముఖ్యంగా బంటు వేణుగోపాల్ గారు మనతో ఉన్నారు. తన యొక్క జీవిత చరిత్ర ఏంది, రాజకీయ నేపథ్యం ఏంది, భవిష్యత్తు ప్రణాళిక ఏంది అనే అంశాలను తన మాటల ద్వారా తెలుసుకోవడానికి రావడం జరిగింది. అన్న నమస్తే. అంతా మంచిగానే కన్నా? మంచిదనంత. సరే, మిమ్మల్ని చూస్తున్న పర్సంది దాదాపు 2 years నుంచి మిమ్మల్ని నేను బాగా గమనిస్తా ఉన్నా. మీ యొక్క వ్యక్తిత్వం కానీ, మాట తత్వం కానీ, వెళ్ళే విధానం కానీ కొంతవరకు నన్ను ఆకట్టుకున్నాయని నేను అనుకుంటున్నా. అందుకే మీ వెంబడి పడ్డా ఇంటర్వ్యూ కావాలని. సమయానికి మీరు కౌన్సిలర్ అవ్వడం, నాకు సమయం ఇవ్వడం చాలా సంతోషం అన్న. ఏది ఏమున్నా సరే, ఒక్కసారి నీ జీవిత చరిత్రలోనికి పోతే గతంలో ఏ విధంగా ఉండే అనే అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దామన్నా. మీరు ఇంతకుముందు మీ డాడీ యొక్క నేపథ్యం ఏముండొచ్చు అన్న? మా డాడీ కూడా 95లో కౌన్సిలర్ ఉండే సార్. ఓకే. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి చేసినప్పుడు కూడా ఓకే కౌన్సిలర్ చేసిండు, కౌన్సిలర్ గెలిచిండు. తర్వాత కొంచెం రోజులు రాజకీయం నడిపించిండు. ఓకే. దాని తర్వాత మేము రాజకీయాలకు రావడం జరిగింది రీసెంట్గా 10 years నుంచి. అంటే అమ్మ ఏం చేస్తుండేదన్న? అమ్మ నన్ను ఇద్దరు చేస్తుంది రాజకీయం. ఎట్లా అంటే అమ్మ సిడిఎస్ గ్రూప్లో ఉండే. సిడిఎస్ గ్రూప్ అని అప్పుడు టీడీపీ పీరియడ్లో తాటూరులో ఒక 5 మంది ఉండి ఒక గ్రూప్ లాగా. దాంట్లో అమ్మ కూడా ఒక మెంబర్ అన్నట్ల. అంటే అమ్మ కూడా రాజకీయం చేసింది? చేసింది. అంటే నాన్నకు తోడుగా? నాన్నకు తోడుగా. ఓకే. ఇద్దరు కలిసి పోయేటోళ్ళు, కలిసి వచ్చేటోళ్ళు. ఒకటే వాటి మీద తాంటూరు కానీ షాప్ ఉండే. ఓకే. షాప్ పోయి షాప్ వచ్చేవాళ్ళు అట్లా. ఈ డాక్రా గ్రూప్లో అసలు షైప్లో స్టార్ట్ చేసిందే మా అమ్మ. ఓకే. అసలు షైప్లో డాక్రా గ్రూప్ అంతా లేకుండే. ఓకే అన్న. ఇప్పటికీ మా ఇంటికి పోతే ఎవరైనా ఇళ్ళకి పోతే డాక్రా గ్రూప్ చాలా చేసిందే మీ అమ్మ. మా అమ్మ నుంచి స్టార్ట్ అయినాయి అని చెప్పి మా అమ్మని యాడ్ చేస్తారు బాగా. ఓకే. అయితే ఇంకొక విషయం అన్న, అమ్మ అంటున్నారు కదా, అంటే నాన్న ఏమన్నా చదువుకునేనా? నన్ను కూడా చదువుకున్నానంటే ఎక్కువ చదువుకోలేడు, 5th వరకు చదివింది. అంటే జ్ఞానం అంతే, ఉండే అన్నట్టు, రాయడం చదవడం దానిపైన నడిపించాడు. 5th వరకు చదివింది. నాన్నది పక్క కడితే 95లో నాన్న కౌన్సిలర్గా పనిచేశారు. సరే, మీ యొక్క జీవిత చరిత్రలో మీ చదువు ఎక్కడ జరిగిందన్న? తాండూరులోనే మొత్తం తాండూరులోనే. ఓకే. ఫస్ట్ నుంచి డిగ్రీ వరకు తాండూరులోనే. ఓకే. బీపీడీ కూడా ఉన్నాలో చేసినాం. అవునన్నా. మరి మీ ఎడ్యుకేషన్ ఇంత నీట్గా అంటే నిదానంగా మంచిగా వెళ్ళిపోయింది. అవును. మీరు ఒక బీపీఎడ్ అంటే ఏంటంటే భవిష్యత్తులో ఫిజికల్ డైరెక్టర్ కావచ్చు. ఫిజికల్ డైరెక్టర్. మరి ఎందుకు అక్కడ వదిలిపెట్టి ఇటు సైడ్ రావడం జరిగింది? అంటే యాక్చువల్గా రాజకీయం అన్నీ చూసినాం. చిన్నప్పటి నుంచి మా అన్న దగ్గరకు రావడం, ఆఫీసర్లు లీడర్లు మాట్లాడడం అన్నీ చూసినాము. ఓకే. రాజకీయం వద్దుగా మంచి జాబ్ చేద్దాం, సెటిల్ అవుదాం అన్న ఉద్దేశంతో ఉంటే డిఎస్సి ఒకసారి జాబ్ రాసారు, రాలేదు. ఓకే. అంటే ఫిజికల్ డైరెక్టరే? ఫిజికల్ డైరెక్టర్. టేస్ట్లో జాబ్ రాలేదు. దాంతో ప్రైవేట్ స్కూల్ చేసిన. దాని తర్వాత సాయిపూర్లో కొంతమంది ఏం చేశారంటే వచ్చిండ్రు. అంటే ఇక్కడ చేసే టీఆర్ఎస్ వాళ్ళందరూ పిల్లల్ని కావాలని జైలు పంపించడము, అక్రమ కేసులు పెట్టడము, ఇవన్నీ చేయడం జరిగింది. అంటే రాజకీయ. అయితే కొంతమంది యువకులు వచ్చి మీ నాన్న ఉన్నప్పుడు మంచిగా ఉండే కాబట్టి ఇప్పుడు మీ రాజకీయం రావాలి, మీ నాన్నలాగా పాలించాలి, మాకు బాగుంటుంది అని చెప్పి షాయిపూర్ వాళ్ళు అడగడం జరిగింది. అంటే మీ అభిమానులు అనుకోవచ్చు. మాకు తెలిసిన వాళ్ళు ఆప్తులు కొంతమంది వాళ్ళు చేసే వీళ్ళ బీఆర్ఎస్ పట్టిన వాళ్ళు చేసిన అరాచకాలను ఎవరైతే బాగుంటుంది అనే ఉద్దేశంతో కొంచెం షాయిపూర్ తీసుకొని మాకు వెళ్ళడం జరిగింది. ఓకే. అప్పుడు సరే అని చెప్పి రావడం జరిగింది, నిలవడం జరిగింది. షార్ట్ పీరియడ్లోనే కొన్ని ఓట్లతో ఒక 29 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. ఓకే. ప్రజలంతా ఒక షార్ట్ పీరియడ్లోనే అంత మెజార్టీ అని కూడా నాకు చాలా గొప్ప అనిపించింది. అంటే అప్పుడు ఫస్ట్ టైం అంటే మీ నాన్న ఆల్రెడీ ఒకసారి చేసిండు ఇదే సాయిపూర్లో. రెండోసారి మీరు బరిలోకి వచ్చినాం. అప్పుడు ఓడిపోవడం జరిగింది. అప్పుడు ఓడిపోయింది. ఇప్పుడు 2020లో ఓడిపోవడం జరిగింది.
అంటే అంతకుముందు ఇక ఎమ్మెల్యే గారు అప్పుడు రోహిత్ రెడ్డి గారు ఉండే కాంగ్రెస్ పార్టీలో అలా పని చేసినాము, షైప్లో బాగా లీడ్ చేయించినాం ఓకే. కాంగ్రెస్ పార్టీ నుంచి చెప్తే అట్లా. అన్న ఇంకొక విషయం అన్న, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మీరు అంటే ఒక నమ్మకంగా పనిచేస్తారు. అప్పుడు ఎవరు పైలట్ రోహిత్ రెడ్డి గారిని కూడా గెలిపించారు అంటే పనిచేసారు గెలుపు లీడ్ ఇప్పించినాం మా షైప్ వరకు. ఇప్పుడు రీసెంట్గా మనోహర్ రెడ్డి సార్ వచ్చారు ఎమ్మెల్యే, కొత్త మనిషి. మరి మీరు ఎట్లా నమ్మారు? అంటే మేము ఒక పార్టీ పరంగా ఉన్నాం. ఒకటి మనోహర్ నమ్మడానికి కారణం ఏంటంటే మాకు ఆల్రెడీ పరిచయాలు ఉన్నాయి పరిగిలో, మా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు, మా బంధువులు వాళ్ళు ఉన్నారు. అలాగే కనుక్కున్నాం ఎట్లా ఉంటారు మనోహర్, సరే మా తాండుకు వచ్చిండు, ఎట్లా ఉంది ఏముంది అని అడిగినాం. అంటే చాలా మంచి వ్యక్తి, మేము గెలిపించుకోవాలి, మా దగ్గర మిస్ అయ్యే దగ్గర వస్తుండ్రు, చాలా మీరు లక్కీ మీరు ఓకే అని చెప్పి చాలా మంది చెప్పిండ్రు. అట్లా బాగా దానికోసం ఎవరు అడిగినా ఒక 10 మంది అడిగితే 9 మంది పాజిటివ్గా చెప్పిండ్రు. అట్లా మాకు బాగా నచ్చింది. ఆయనతో మాట్లాడితే సన్నిహితం కూడా ఇంటికి వచ్చినాక మా ఇట్లా కూర్చొని మాట్లాడిండు చేసిండు. ఆ బిహేవియర్ కానీ అవి కానీ నమ్మకం ఇచ్చిండు మాకు. ఓకే. ఆ నమ్మకంతో మాకు బాగా దగ్గర అయిపోయినాం. ఇంకొక విషయం అన్న, మీ డాడీ వ్యక్తిగతంగా అంటే ఒక కుటుంబ పరంగా పోతే మీ నాన్న కొంత అభివృద్ధి చేశాడు. సరే మీరు ఒకసారి కౌన్సిలర్గా ఓడిపోయారు అంటే అప్పుడు ఓడిపోయినప్పటికీ ఇప్పుడు గెలిచినప్పటికీ ఏమన్నా కొంత తేడాలు అభివృద్ధిలో చూపించబోతున్నారా? ఖచ్చితంగా. ఎందుకంటే అప్పుడు ఓడిపోయినాం, అప్పుడు రూలింగ్ పార్టీ ఉంటే కూడా మేము ఆపోజిట్ కాంగ్రెస్ పార్టీ ఉండే. అంటే చాలా మటుకు అక్రమ ఏమంటారు ఏ ఒక్క ధర్నాలు చేసినా ఏం చేసినా పోలీస్ స్టేషన్లో ఉంటుంటే మేము కానీ పిల్లలు కానీ అందరూ పొద్దున్న సాయంత్రానికి వస్తుంటే చాలా మంది బాగా ప్రశ్నించినాం చేసే తప్పులని. అదొకటి మాకు బాగా ప్లస్ అయింది. రెండోది ఏంటంటే ఎమ్మెల్యే గెలిచినప్పుడే మాకు డెవలప్మెంట్ చాలా ఇచ్చిండు, ఆ డెవలప్మెంట్ ఒకటి ప్లస్ అయింది. ఇట్లా ఇవన్నీ చూసుకుంటుంటే ప్రజలకు ఈ 5 yearsలో ఏమేమి కావాలనో ఎవరికి ఇబ్బందులు లేకుండా ఎంత అవసరం ఉంటే అంతవరకు పోరాటము అభివృద్ధి దగ్గర చేసినాము. ఇవన్నీ చేసినాం కాబట్టి తాండూరులో 36 వార్డుల్లో టాప్ మెజార్టీ మనదే వచ్చింది. ఓకే. అంటే సాయిపూర్ నుంచి మున్సిపల్ ఎలక్షన్లో 36 మంది కౌన్సిలర్ గెలిచింది కదా, దానిలో టాప్ మెజార్టీ ఇప్పుడు నాదే ఉంది. మీదే ఉంది? నాదే ఉంది, 909 మెజార్టీ. మరి ప్రజలు అంత నమ్మకంగా గెలిపించారు కదా, మరి వాళ్ళ అభివృద్ధికి అంటే ప్రచారంలో మీరు ఎలాంటి హామీలు ఇచ్చారు? ప్రచారంలో హామీ ఇచ్చిన ఒకటి మెయిన్ అంటే డ్రైనేజీలో ప్రాబ్లం ఎక్కువ ఉంది. డ్రైనేజీలో రోడ్స్ మెయిన్ ఎక్కువ, ఎందుకంటే ఈ సాయిపూర్ అనేది డెవలప్మెంట్ ఏరియా, డెవలప్ అవుతూనే ఉంది అందరికి. ఆ కొత్త ఏరియా కొత్త కాలనీలు ఎవరు పట్టించుకోవట్లేదు. అట్లా పట్టించుకోవడం ద్వారా నేను పట్టించుకున్నా కాబట్టి అక్కడ కొన్ని రోడ్లు కానీ మూలం అయిపోయిన ఆ కొత్త ఏరియాలు కానీ ప్రతి ఒక్కరు మాకు బాగా నమ్మారు. షాయిపూర్ వారు వీళ్ళందరూ నమ్మి అందరు వన్ సైడ్ చేసేసారు మనకు. ఓకే అన్న. అయితే ఇంకొక విషయం అన్న, ఇదేది చిలకవాగో ఏదో వాటర్ ఎక్కువ వస్తే ఫ్లోటింగ్లో ఈ సాయిపూర్ మునిగిపోతుండే అంటారు, నిజమేనా? నిజమే. మరి దాన్ని ఎట్లా ప్లానింగ్ చేశారు? చిలకవాగు ఏదైతే ఉన్నదో సేమ్ చిన్నప్పటి నుంచి చూస్తాం మేము, ఎందుకంటే మా చేనులన్నీ కానీ షాయిపూర్లో ఉంటాయి. అప్పట్లో చిలకాగు వచ్చిందంటే మా నాన్న వాళ్ళు వ్యవసాయం చేసేటప్పుడు చెప్తుండ్రి, ఒక చిలకావు దాటాలంటే కొట్టుకెళ్తుండ్రి, అప్పుడు ఎడ్లై తోక పట్టుకొని పోవాలి, దాటుతున్నది వాగ దాటాలంటే చిలకాలు వర్షాకాలం. అంటే ఇట్లా అంత ప్రెజర్ వస్తుంది వాటర్, అది అట్లా మనుషులు వాటి కొట్టిపోతారు. అప్పుడు కాలు ఎడ్ల తోకలు పట్టుకొని దాటేవాళ్ళు అప్పుడు. అట్లా అట్లా షాయిపూర్ భూమిలో మా వ్యవసాయ క్షేత్రం పోవాలంటే అంత ఇబ్బంది ఉంటుండే. అట్లా తీసుకొని వ్యవసాయం చేసిండ్రు వచ్చిండ్రు. ఆ ఇబ్బంది తట్టుకునేకే ఇప్పుడు ఎమ్మెల్యే గారు పెద్ద 16 కోట్లు పెట్టి చిలకాకులు చాలు చేసిండ్రు. ఆల్రెడీ మాకు ఒక 30 నుంచి 40% అయిపోయింది వరకు. ఓకే. ఇంకా నడుస్తుంది కూడా. అది కంప్లీట్ అయితే ఇది సేఫ్టీ. అది కంప్లీట్ అయితే ఎవ్వరికి ఇబ్బంది లేకుండా వాటర్ ఏడు అక్కొచ్చి కూడా ఆగాయి. అదొకటి చేసి ఒక 2 ఇంటర్నల్ డ్రైనేజ్ చేస్తే అయిపోతుంది. ఓకే. అయితే ఇంకొక విషయం అన్న, ఇప్పుడు కొంతమంది నీతో పాటు యువకులు ఉంటారు కదా, ఆ యువకులకు మీరు ఏమన్నా ఉపాధి హామీ కానీ అంటే ఉపాధి ఏదైనా ఒకటి అట్లా చేసే ప్రయత్నం ఏమైనా చేస్తుర్రా? చేసినాం కొన్ని. ఎట్లా అంటే కొందరు ఏమంటారు అంటే కిరాణా షాప్ పెట్టేయడం కానీ, కొందరికి డైరీ ఫామ్ పెట్టేయడం కానీ, ఇంకొందరికి సినిమా ఫ్యాక్టరీ జాబ్ ఇప్పించడం కానీ, అంటే ఆర్బీఓఎల్ ఓకే దాంట్లో కానీ, కొంత పెన్న ఫ్యాక్టరీలో పెట్టడం కానీ ఇవన్నీ చేసినాం. ఓకే. కొందరికి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఖాళీగా ఉండకుండా వాళ్ళకి ఏది సెట్ అవుతుందో మంచిగా సెట్ చేయడం జరిగింది కొంతమంది. రైట్. ఈడి వరకు వదిలిపెడతాను. ఇప్పుడు ఉన్నటువంటి సీనన్ అనే ఒక పదం వచ్చింది మీ నోటి ఉంటా, వాస్తవానికి ఎమ్మెల్యేకి మీరు దగ్గర ఉన్నారు, నమ్మిన బంటు అని చెప్పుకోవచ్చు. వాస్తవం. మీరు బంటు వేణుగోపాలు ఎమ్మెల్యే గారికి నమ్మిన బంటు అనుకోవచ్చు మీరు చెప్పిన మాటల్లో. మరి సీనన్న గారితో మీరు ఏ విధంగా ఉంటారన్న? ఎమ్మెల్యేతో ఏ విధంగా ఉంటామో సీనతో సేమ్ ఆ విధంగా ఉంటాము. ఇంకా ఏమంటే సీనతో ఇంకా చనివి ఎక్కువ ఉంటుంది నాకు దగ్గర, ఎందుకంటే సీన అంత ఫ్రీగా మాట్లాడతారు మాతో. సింపుల్ సిటీ ఉంటాడు, సింపుల్ ఉంటాడు. ఏం చెప్పినా ఏం మాట్లాడినా అర్థం చేసుకోగలుగుతాడు. అంటే బంటు ఇట్లా మాట్లాడుతున్నా అంటే నాతో ఇట్లా మాట్లాడుతూ చిన్న వాళ్ళు వచ్చినప్పుడు కొందరు సరిగ్గా మాట్లాడుకుంటే కూడా అన్నా కానీ మాట్లాడానికి రాదని అట్లా మాట్లాడతానంటే వాళ్ళు చిన్న ఏజ్ ఉంది కదా, నేను వాళ్ళకి తెలియదు, ఒక టైం పడుతుంది తెలుసుకొని వాళ్ళకి తెలియదు ఇట్లా మాట్లాడాలను అట్లా. అంటే అవతలనే అర్థం చేసుకుంటాడు. తెలియక రాంగ్ మాట్లాడే వాళ్ళు కూడా వాళ్ళకి తెలియదు ఇట్లా మాట్లాడతారు, చిన్న ఏజ్ కదా వాళ్ళది కూడా, ఇంకా పెద్ద ఏజ్ ఇంకా అట్లా మంచి సెట్ అవుతారు వాళ్ళే. ఇటువంటి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది సినిమా దగ్గర.
పాజిటివ్. పాజిటివ్ చూసుకుంటాడు, ఎవరు ఎట్లా మాట్లాడినా ఆన్సర్ ఇస్తాడు, అలా ముందు తీసుకెళ్ళిపోతాడు. అది మాకు ఏమున్నా అంటే ప్రాబ్లం ఉందంటే సీన్ దగ్గర ఉందంటే ఓకే, ఎంఆర్ఎఫ్లో కానీ ఏమైనా పని అయింది అనుకో, ప్రాబ్లం అయింది, ఎన్నిసార్లు వచ్చి ఫోన్ అయినా తెలియకపోతుంది అంటే డైరెక్ట్ వచ్చేస్తాడు. ఆ టైంలో బైక్ కానీ ఎక్కువ ఇబ్బంది ఏంటంటే వచ్చేస్తాడు. అంతే, అవసరం ఉంది కాబట్టి ఎమర్జెన్సీ ఉన్నది, ఏమన్నా ఇంపార్టెంట్ అవుతున్నది అన్నప్పుడు ఆ ఆఫీసర్ ఫోన్ లేకుండా వచ్చేసాడు డైరెక్ట్. ఓకే, అది మాకు బాగా నచ్చుతుంది. అంటే అంత ఎమర్జెన్సీ ఉన్నప్పుడు అంటే అందరితో కలిసిపోతాడు, అర్థం చేసుకుంటాడు. పిల్లలేరంటే ఎవరన్నా ఆయన వచ్చి పని చేపించుకోగలుగుతాడు. అది ఒక మాస్ లీడర్గా నాకు బాగా నచ్చుతుంది అది. అయితే ఇంకొకటి అన్న సీన్ అన్న విషయంలో నాకు విన్నా కూడా చూసినా కూడా పేపర్లలో కావచ్చు, టీవీలలో కావచ్చు, దేశ రక్షణ కోసం పనిచేసేటప్పుడు వాళ్ళకి కొంత అమౌంట్ పంపిస్తారంట, నిజమేనా? వాస్తవం. అంటే కొన్ని పేపర్లలో కటింగ్స్ చూసినాం, వాస్తవం. పంపిస్తాడు ఫ్యాక్టరీ నుంచి ఎవ్రీ 3 months 1 month ఇట్లా వెళ్తుంటుంది అమౌంట్. ఓకే, ఆ అమౌంట్ సపరేట్ ఎవ్రీ 3 months వెళ్ళిపోతూనే ఉంటుంది అమౌంట్. ఓకే, అంటే కొందరు పేదోళ్ళు ఉంటే కూడా కొంత హెల్పింగ్ నేచర్ కూడా ఉంది. ఆ మధ్యలో ఒక చిన్న పాపకు బాగా ఇబ్బంది అయితే, నాకు ఐడియా ఉంది, ఆయనకి ఇబ్బంది అయితే ఆయన ఒక్కడే కాకుండా ప్రతి ఒక్క తాట ఉన్న వ్యాపారులకు అందరికి ఫోన్ చేసి ప్రతి ఒక్కరు సాయం చేయాలి. ఆయన పెద్ద మొత్తంలో సాయం చేసి ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసి ఆ పాపను బతికించాను. అవునంట, ఇప్పుడు బతికిందా అన్న పాప? మంచిగా ఉంది. ఓకే, రైట్. ఏదో ఊరుంది కదా పాప, దగ్గరనే ఐడియా ఉంది నాకు కూడా. సరే, అక్కడి వరకు వదిలిపెడితే సీన్ అన్నది మనోహర్ సార్ది సపరేట్ తీసుకుంటే, మీ నాన్న వంశాన్ని నిలబెడుతున్న వ్యక్తిగా నువ్వు, మీ అన్నగారు ఏం చేస్తారన్న? అన్న వాటర్ ప్లాంట్ ఉంది, సెల్ఫ్ బిజినెస్. మీరేమో రాజకీయం. ఇప్పుడు మీ నాయన ఏమంటారు, మీ నాన్న యొక్క రాజకీయ వారసత్వాన్ని మీరు నిలబెడుతున్నారు, అది ప్రజల పిలుపు మేరకు. సరే అన్న, ఇప్పుడు మీ నాన్నని ఎప్పుడైనా ఇక్కడ ప్రజలు అంటే సందర్భం వచ్చినప్పుడు యాడ్ చేస్తారా? చేస్తాను. ఎందుకంటే చాలా మటుకు ఇప్పుడు ఒక ఇంటికి ఓట్లని పోయినప్పుడు మీ నాన్నకి ఇది చేయించిన మేము ఇంట్లో ఉన్న కారం మీ నాన్ననే కొంత యాడ్ చేస్తారు. ఈ డాక్టర్ గ్రూప్లు చాలా తీసుకొచ్చి మీ అమ్మని ఇట్లా ఒక ఏరియా కొత్తే ఇంత ఆకు ఏరియాలో ఒక రోడ్ కాలేదు, మోరు ఏరియా ఎవరు మీ నాన్న ఇప్పించిన రోడే, మీ నాన్న ఇప్పించిన మోరే ఇది. ఇంత ఆకు మా గలీస్ ఎవరు పట్టించుకోలేదు. అంటే కొన్ని గల్లీలను అసలు పట్టించుకోలేదు కొన్ని ఏరియాలోని. ఇప్పటికీ ఆ ఏరియాలో మా నాన్న ఇప్పించిన రోడ్డు, మా నాన్న ఇప్పించిన మోరే ఉన్నాయి. అంటే మా నాన్న క్వాలిటీ కూడా అంత మంచిగా మెయింటైన్ చేస్తుంది. అంత మంచి రోడ్లు ఉన్నాయి, మోర్లు ఉన్నాయి. మరి నువ్వు ఎట్లా చేద్దాం అనుకుంటున్నావు ఇప్పుడు? మరి ఇలా మనం కూడా అంతే. ఇప్పుడు నాకేమన్నా అంటే రోడ్లు వచ్చిన మూలు వచ్చిన అంతా కమిషన్ అడుగుతారు. మేము కమిషన్ అన్నాం, నాకు కమిషన్ ఏం అవసరం లేదు. ఏసీ రోడ్ కానీ మోర్ కానీ పేరుండి పోవాలి, చేతులు మంచిగా ఉండాలి, ఫ్యూచర్లో ఇబ్బంది కావద్దనే ఉద్దేశంతో మనం దగ్గరుండి ఇప్పుడు అందరూ ఏం చేస్తారంటే ఏదో టెంకాయ కొట్టాలి, రోడ్ ఓపెనింగ్ చేయాలి, వెళ్ళిపోవాలంటారు. అట్లుంటారు. డైలీ పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం 3 సార్లు పోయేస్తారు రోడ్ కాడికి, ట్రైన్ కాడికి పోయి ఇది ఇట్లా తీసుకో అట్లా తీసుకోండి అని చెప్తా. కొద్ది అనుభవం ఉంది నాకు. అంటే మన నాన్న చేసినప్పుడు చూడడము, ఇవన్నీ కొంతమంది కాంట్రాక్ట్లకు అనుకొని తెలుసుకోవడము చేయడం ద్వారా దగ్గర ఉండి చేపిస్తా. అంటే పబ్లిక్ వెళ్ళిపోతే ఒక టర్నింగ్ ఉందనుకో, టర్నింగ్ ఏ విధంగా తీసుకోవాలి, రేపు ఫ్యూచర్లో మోరస్ ఏం చేయాలి అని చూసుకొని ఊహించుకొని ఈ విధంగా జరగాలని చేస్తున్నాం. అయితే ఇంకొకటి అన్న, మీకు ఈ రాజకీయం ఒకటే కాకుండా ఇంకేమైనా బిజినెస్లు ఉన్నాయా మీ పర్సనల్గా? అంటే పర్సనల్ అంటే ఏం లేదు, కానీ జనరల్గా మనం ప్లాటింగ్ చేసి అమ్ముతుంటాము. అంటే కొంత రియల్ ఎస్టేట్ కూడా సెల్ఫ్గా బతకడానికి డెవలప్మెంట్. సో దీని మీద ఎక్కువ డిపెండ్ కావలేదు, ఎందుకంటే వ్యవసాయం 4.5 acres వరి చేను వేస్తుంటాము, వరి కూడా చేపిస్తుంటాం. అంటే ఇప్పుడు మీకు ఒక్కరికి 4.5 ఉందా, మీ అన్న కూడా కలిపి? అన్నకు 4.5, మాకు 4.5. అంటే మొత్తానికి 9 ఎకరాలు మీ నాన్న సంపాదించేది. 9 ఎకరాలు. మరి మీరు ఎంత సంపాదిస్తారో చూడాలి. ఇది దీంట్లో సంపాదించేది ఏమున్నది, అవసరం ఉంటే ఈ కథలో కాసు పెట్టి అమ్మేది ఉంటుంది. కానీ సరేనా, ఇప్పుడు మీ నాన్న పేరుని నిలబెట్టాలంటే నువ్వు ప్రణాళిక ఏం చేసుకుంటున్నావు మీ సాయిపూర్లో? అయితే ప్రతి ఒక్కరు మనకు అలా పిలిచింది కూడా మనకు ఏమంటే నావ సత్యం తాకు ఎలాంటి అక్రమ కేసులు కాకుండా యువకుల పైన ఎవరు జైలు కంపించకుండా, ఏదో చాలా జైలుకు అక్రమ కేసులు అయినా. మీ నాన్న ఏం చేసేవాడు అప్పట్లో? మా నాన్న ఓన్లీ పంచాలు అయిపోతున్నాయి, పిఎస్ వరకు మా నాన్న ఓనియకుండా రానిచ్చేవాడు కాకుండా. మా నాన్న అయిపోయినాక, మా చనిపోయినాక వీళ్ళంతా మనం రాజకీయం కూడా వద్దనుకున్నాము, మనం జాబ్కి వెళ్తున్నాము. ఆ గ్యాప్లో మా నాన్న వదిలేసిన రాజకీయము, నేను చదువుకునే రాజకీయంలో ఆ గ్యాప్లో వీళ్ళందరూ బాగా చేసిండ్రు. అక్రమాలు బాగా కబ్జాలు ఇవన్నీ చేయడము, పిల్లల మీద కేసులు చేయడము, కానీ విడిపోయిన పోతే కూడా రౌడీ షీట్ ఓపెన్ చేయడము, ఇవన్నీ టీఆర్ఎస్ పట్టాలు మొత్తం చేపించాను మంది. దాని నుంచి మాకు జరగద్దు అనేది నా ఉద్దేశం. అంటే మొత్తానికి ఏంటంటే కేసులు అవ్వద్దు, జైలుకి వెళ్ళొద్దు, మా నాన్న పాలసీని ఫాలో కావాలి. మరి అట్లా ఒకటైనా ప్రయత్నం చేశారా? చేసిన మ్యాజం పిఎస్ పోయి మ్యాజం కాంప్రమైజ్ చేసుకొని వచ్చిన కేసులన్నీ. కేసులు అవ్వకుండా కాంప్రమైజ్. అంటే ఇప్పుడు జరిగినాయి నీ ఆధ్వర్యంలో? జరిగినాయి. ఇంకోటి ఇప్పుడు మొన్న కూడా ఎన్ని రోజులు సాయిపూర్లో మా 11వ వార్డులో మద్యం బాగా అమ్ముతుంది, అంటే బెల్ట్ షాప్లో అమ్ముతుంది. మొన్న రీసెంట్గా 3 days కింద
ఆ బెల్ట్ షాప్ బంద్ చేపించాం. మొత్తం అందరూ మాట్లాడి ఒక లెటర్ రాపిచ్చేసి ఇక్కడ నుంచి మద్యం షాపులు ఎవరు అమ్మొద్దు, పబ్లిక్ ఇబ్బంది అవుతుంది. అక్కడ ఒక కోట తాగేటోడు వైసాప్ పోయి 23 కోటలు తాగుతుండు ఉంటే. అది ఇబ్బంది కావద్దు వీళ్ళకు, సంసారాలు ఖరాబ్ అవుతున్నాయి, ఫ్యామిలీస్ ఖరాబ్ అవుతున్నాయి అని చెప్తాను. మొత్తం బంద్ చేయించిన గెలిచిన తర్వాత. అంటే ఇక తాగే వాళ్ళు నీ మీదకి ఉల్టా కాలేరా? లేదు సార్, ఎందుకంటే ఈరోజు కొంతమంది తిట్టుకోవచ్చేమో కానీ వాళ్ళ ఫ్యామిలీస్ బాగుపడతాయి కదా. అది అక్కడ వేరే వాళ్ళు చాలా మంది ప్రశ్న చేసిండ్రు. ఒక పని చేసామంటే 10 మందిలో ఒకరు వ్యతిరేకిస్తారు కంపల్సరీ. 9 మంది అయితే బాగుపడతారు. 9 మంది అందరు ఆడపిల్లలందరూ ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. అది ఎప్పుడు బంద్ కాలేదు, బంద్ అయింది అనేది. ఓకే, రైట్. ఇంకొకటి అన్న, నీ వెనకాల తిరిగే యూత్ ఉంటుంది, నిన్ను నమ్ముకొని ఉన్నారు. వాళ్ళు అనుకోకుండా ఏదో ఒక తప్పు చేసి ఉంటారు. వాళ్ళని తప్పు చేసిన కూడా కాపాడతారా? ఎట్లా ఉండొచ్చు నీ ఆలోచన? అంటే తప్పు చేస్తే అంటే అవతల వాళ్ళ బట్టి ఉంటుంది. సరే తప్పు చేసినమ్మా మీరు ఏమంటారు, చేద్దాం, పనిష్మెంట్ ఏంది, పరిష్కారం ఏంది అని చెప్పి అవతల వాళ్ళకి అడుగుతాం. వాళ్ళ దాన్ని బట్టి పుస్తకం నెక్స్ట్ టైం తప్పు చేయకుండా, అంటే తెలియకుండా చేసి తప్పుని క్షమిస్తాం. కానీ తెలిసి కావాల్సుకొని కొట్లాడని చేసిన తప్పులను అయితే 80% క్షమించలేము. కేసులు అయితే అవసరమైతే పోలీసులు దెబ్బ కొట్టడం, వారికి కూడా బెదిరియడం ఇలాంటివి కూడా అయినాయి. ఓకే, ఏంటంటే మనం ఏమంటే మన పిల్లలకైతే ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నాము. ఒక యూత్లో అందరికి ఒక మీటింగ్ పెట్టేసి స్టార్టింగ్ చెప్పినాము, రూలింగ్ పార్టీ ఉన్నాం కదా అని చెప్పి ఇష్టమైన చేస్తే కుదరదు, ఇలాంటి తప్పు ఉండదు. రేపు గొడవలైనా సంఘటన ఏం జరిగినా ఫస్ట్ మీ తప్పు ఉండదు, మీరు ఎలాంటి డ్రగ్స్ స్లిప్ కావద్దు. అవతల ఏమన్నా అన్నప్పుడే మీరు మాట్లాడాలి. కానీ రేపు తెలిస్తే మాత్రం, నాకు తప్పు తెలిస్తే మాత్రం ఎవరైనా క్షమించేది లేదని చెప్పేసినాం. అప్పటి నుంచి మ్యాక్సిమం మన పిల్లలైతే ఎవరు తప్పు చేయట్లేదు. అంటే వీళ్ళు ఇట్లా చెప్పడం కొందరికి జీర్ణించుకోలేదు. అట్లాంటి ఏమన్నా ఎదురైనాయా యూత్ పిల్లల నుంచి? అంట్లో ఒకరిద్దరు ఉంటే వెళ్ళిపోమని చెప్పేసిన రైట్. ఓకే, నా దగ్గర తప్పు చేస్తామంటే ఒకసారి గమనించిన, 2 సార్లు గమనించిన, వెళ్ళిపోమని కొత్త ఒకరిద్దరు వెళ్ళగొట్టడం కూడా జరిగింది. అంతేనా? అంటే అవుట్ రైట్గా చెప్పేసారు, డిస్టర్బ్ కాకుండా. సరే, ఇక్కడ మీరు అన్నదానికి నాకు ఒకటి ఏమనిపిస్తుంది అంటే, ఒక క్వశ్చన్ వస్తుంది. ఎట్లా అంటే, ఇక్కడ ఉన్న కౌన్సిలర్లు అందరిలో మీకే మెజార్టీ ఎక్కువ వచ్చింది. మరి అభివృద్ధిలో కూడా అందరికన్నా ముందర ఉంటారా? తప్పకుండా అది చేసి చూపెట్టాలి కూడా. మరి చూపిస్తాం, ఎందుకంటే మెజార్టీ ఎక్కువ ఇచ్చారు. మెజార్టీ ఎక్కించారు కాబట్టి అభివృద్ధి కూడా ఎక్కువ చేసి చూపెట్టాలి. ఖచ్చితంగా. అదొకటి. రెండోదన్న, ఈడ వరకు వచ్చినాక చివర్లో నేను అడిగే అంశం ఏంటంటే, నీకు శత్రువులు ఏమన్నా ఉన్నారా? అంటే శత్రువులు లేని రాజకీయం లేదు. ఖచ్చితంగా శత్రువులు లేని రాజకీయం లేదు, ఉండదు. ఎప్పుడు రాజకీయం అంటే ఖచ్చితంగా శత్రువులు ఉంటారు. ఓకే, ఏమంటే మ్యాక్సిమం నా వరకు శత్రువులు ఎవరు వచ్చినా ఎక్కువ డిఎస్ పార్టీ ఉన్నారు. అయితే ఎవరు వచ్చినా సరే నేను వాళ్ళ దగ్గరికి పోను, వాళ్ళ జోలికి పోను. మా దగ్గరికి వచ్చి కావాలని మాకు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు ఎవరిని మేము ఈజీగా తీసుకోము. వాళ్ళు ఎలా ఉన్నా సరే, ఎంత గట్టిగా ఉన్నా సరే మేము వాళ్ళని ఢీకొంటాము. ఏం చేయాలో శత్రుత్వం అనేది పార్టీ పరంగా కానీ వ్యక్తిగతంగా లేదు. వ్యక్తిగతంగా లేదు. పార్టీ పరంగా ఒకరు ఎదుగుతుంటే కామన్గా పడుతుంటారు, చేస్తుంటాము. నేను రూలింగ్ లేనప్పుడు కూడా కొందరు కావాలని మా పిల్లల మీద ఇబ్బంది పెట్టి చూసిండ్రు. అలా ఇబ్బంది పెట్టి చూస్తే కూడా మేము ఎంత ప్రయత్నం కొనాలో ఢీకొనాలో కొన్నాం. రూలింగ్ లేకున్నా ఢీకొన్నాం. ఇప్పుడు అంతే, మా పిల్లలకి ఇబ్బంది పెట్టాలని ఎవరైనా చూస్తే మా ఇంటున్న పిల్లలకు కానీ యువకులకు కానీ ఎక్కువ మొత్తంలో ఉంటారు. షాయిపులు ఎవరు ఉండరు మా ఇంటున్న యువకులు. అది కూడా కావాలని కొంతమంది ఇబ్బంది పెట్టే చూస్తారు, వీరంటే తిరగొద్దు అని చెప్పి ప్రయత్నం చేసిండ్రు. అలాంటి వాళ్ళకు ఢీకొన్నాము. ఇకపైన కూడా ఎవరైనా మా వరకు వచ్చినప్పుడు మేము బరాబర్ దానికి ఏ విధంగా ఆన్సర్ చేయాలో అట్లా ఇచ్చేస్తాం చట్టపరంగా. ఇది చివర్లన్నా, ఇప్పుడు జరుపుతున్న ప్రజాపాలన పైన మీ అభిప్రాయం అన్న? ప్రజాపాలన చాలా బాగుంది. ఎందుకంటే చూస్తున్నాం కదా, ఇప్పుడు సార్ కూడా ఎమ్మెల్యే గారు కూడా ఎంతసేపు ఉన్నా తాండ్రుకు, హైదరాబాద్ ఉన్నా తాండ్రు కోసం ఆలోచిస్తాడు, తాండ్రు కోసం ఆలోచిస్తాడు. హైదరాబాద్ ఉన్నా ఇప్పుడు మీటింగ్ పెట్టడం, ఆఫీసులతో అవి చేయడం మొత్తం కంప్లీట్ టైం ఇస్తాడు. ఇక్కడ సీనాన్ని కూడా ఏం చేస్తాడంటే, ఎమ్మెల్యే అందుబాటులో అంటే సీఎం దగ్గరికి వస్తారు. సీఎం మొత్తం టైం ఇచ్చేస్తాడు. వాళ్ళకి పబ్లిక్ ఎంతమంది వస్తే అంతమంది వచ్చి ఆన్సర్ ఇచ్చి ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్ సాల్వ్ చేసి వెళ్ళిపోతాడు. ఇంత రెస్పాన్స్ అనేది ఇంతవరకు ఏ నాయకులు చేయలేరు. ఎమ్మెల్యే కావాలంటే ఎరా అవ్వాలి, పని కావాలంటే ఎరా అవ్వాలి. కొందరు పేదలు ఉంటారు, పోలే పరిస్థితి ఉంటుంది, సీఎంకి వస్తే సీఎం దగ్గర పని అయిపోతుంటాయి. ఇట్లా ఈ విధంగా రెస్పాన్స్, ఇంత విధంగా రెండు రకాలుగా రెస్పాన్స్ ఇచ్చే వ్యక్తులు వీళ్ళే ఉన్నారు. ఇంత రెస్పాన్స్ మాకు ఇబ్బంది అయిందంటే హైదరాబాద్ ఎమ్మెల్యే కలవని ఏం లేదు. ఇక్కడికి వచ్చి సీనాన్ని కలిసిన ఎమ్మెల్యే అందుబాటులో ఉంటే కలుస్తారు ఆ క్యాంపస్. లేకుంటే కూడా సీనా వచ్చి సాల్వ్ చేస్తాడు. మొత్తానికి సమస్యకు పరిష్కారం చూపిస్తున్నారు. సో అదొకటి అన్న. చివరిగా మీరు మీ ఓటర్లు కానీ మీ యూత్ కానీ ఇచ్చే సందేశం ఏందన్న చివరి? ఏం లేదు, మనము ఈరోజు నేను ఈ స్థానంలో అంటే కేవలం నా వెంటనే యువకులే. వార్డులు కాకుండా యువకులు ఎట్లా అంటే, ఎంత ఇబ్బంది పెట్టినా ఏం చేసినా వాళ్ళకు ప్రలోభాలు పెట్టినా వాళ్ళు ఎవరు పోలేరు. మేము ఇప్పుడు అట్లా అన్న పిలిచినట్టే ఇట్లా రావాలి, అన్న పిలిస్తే జెండా కట్టి జెండా కట్టాలి, ఫ్లెక్సీలు అంటే ఫ్లెక్సీలు కట్టాలి, ఇవన్నీ చేసి బాగా కష్టపడ్డారు. వాళ్ళ కోసం మీ ఫ్యూచర్లో ఎంతవరకైనా ఏం పే చేయాలనిపిస్తుంది. కాబట్టి వార్డులు కానీ ప్రజలు కానీ ఇప్పుడు నాకు ఏ విధంగా 1 సైడ్ నుండి పనిచేసినారో ఫ్యూచర్లో కూడా ఈ 30 వార్డులో కూడా ఎప్పుడైనా సరే ఒక యువకులకు నా సందేశం ఏంటంటే,
ఎవరైనా సరే నువ్వు ఏ పార్టీ నువ్వు కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ కాదు, ఎవరైనా సరే డబల్ గేమ్ ఆడకుండా వన్ సైడ్ ఉంటే వాళ్ళకి భవిష్యత్తు బాగుంటుంది. అట్లా ఎప్పుడైనా వన్ సైడ్ ఉండాలని చెప్పి నా సబ్స్క్రైబ్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న.